హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఎర్లీగానే లెగిసాను. ఎందుకంటే ఈరోజుతో హాలిడేస్ అయిపోయాయి. కాబట్టి మా పిల్లలకి క్యారేజ్‌లు అవి ప్రిపేర్ చేయాలి. కాబట్టి మార్నింగే లెగిసాను. నాకైతే చాలా హెల్తీగా ఉంది. ఇంత మార్నింగ్ లెగడం వల్ల మన ఫేస్‌లో గ్లో ఉంటుంది. మనకి కూడా హెల్తీగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను ఆడవాళ్ళు మార్నింగే లెగాలని. కానీ నేనైతే ఇంతకుముందు 5 వరకు లెగిసేదాన్ని. ఇప్పుడైతే 4కి 3:30 వరకు లెగాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత త్వరగా లెగిస్తే అంత త్వరగా పనులవుతాయి గాబట్టి త్వరగా పనులు చేసుకుంటే మనకి ఏదో ఒక టైంలో కొంచెం రెస్ట్ అనేది ఉంటది. అంతేగాని మార్నింగ్ నుంచి మొదలుపెట్టుకొని లెగకపోతే ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. కాబట్టి మీరెంత త్వరగా లెగిస్తే మీకంత త్వరగా పనులయిపోతాయి. ఈరోజు నుంచి ఎవరి బిజీలో వాళ్ళుంటారు. నేను కూడా చాలా బిజీగా ఉంటాను. ఎందుకంటే ఓ పక్క మిషను, ఓ పక్క పిల్లలు, ఓ పక్క మామూలు ఎర్లీ లైఫ్ కాబట్టి నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్నారు. నిన్నంత బిజీ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నేను చాలా చాలా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరోజు చేసుకొని రెండో రోజు మానేసేది కాదు కాబట్టి రోజు ఏదో ఒక టాపిక్ మీద అయితే చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇంకా అయితే మా హస్బెండ్ లెగలేదు. త్వరగా లెగిసాను. ఇప్పుడే ఇంకా కిచెన్ రూమ్‌లోకెళ్ళాలి. నేనైతే వేడి వేడిగా చాయ్ పెట్టుకొని తాగాలనుకుంటున్నాను. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు గొంతు కూడా అలా పట్టేస్తుంది. మాట్లాడలేకపోతున్నాను. ఏదో అలాగా ఎదర రూమ్‌లోకొచ్చి వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇంకా పడుకున్నారు. పిల్లలు ఇంకా లేవలేదు. వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదని రూమ్‌లోకొచ్చాను. మీరందరూ నాకు సబ్స్క్రైబ్, లైక్స్ చేస్తున్నారు. నా వీడియోస్ చూస్తున్నారు. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చాలామందికి ఈ వీడియోస్ గురించి చెప్పండి. నేనైతే ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనం షేర్ చేసుకోకూడదు. ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ముందుకొచ్చినప్పుడు మనకెన్ని ఉన్నా కూడా మనం అవన్నీ పక్కకు పెట్టి మనం హ్యాపీగా ఉండాలి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా నేను ఏ రోజు బాధపడతాను. కానీ ఇలా అయితే ఎవరితోని షేర్ చేసుకోను. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని మనం ఎదుటి వాళ్ళకి చెప్పి మనం బాధపడేదే కాక ఎదుటి వాళ్ళని కూడా బాధ పెట్టకూడదు. కాబట్టి మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, అవి ఎలా ఫేస్ చేసుకోవాలి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలని మనకి మనం ఆలోచించుకోవాలి. అదే మనం పక్క వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళకెలా ఉంటదంటే ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ చెప్తారు అని అనుకుంటారు. మనకెన్ని బాధలున్నా అవి చాలా ఇంకా భరించలేని సమస్యలున్నా అవి మనలోనే దాచుకోవాలి. పైకి మాత్రానికి హ్యాపీగానే ఉన్నానని చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, అలా చెప్పడం వల్ల ఏదో ఒక రోజు మనం హ్యాపీగానే ఉండగలం. ఎప్పుడు ప్రాబ్లమ్స్ అంటే అవి ఎప్పటికీ ప్రాబ్లమ్స్‌గానే ఉంటాయి. నేనైతే ఇంతకుముందు అందరికీ షేర్ చేసేదాన్ని. ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్, నా వల్ల కావట్లే, టెన్షన్ అనేదాన్ని. కానీ ఇప్పుడైతే నేను ఎవరికీ అయితే నా ప్రాబ్లమ్స్ షేర్ చేయట్లేదు. ఎందుకంటే అవి మధ్యలోనే వచ్చాయి ఈ ప్రాబ్లమ్స్, మధ్యలోనే పోతాయి. కానీ ఎప్పటికీ అయితే మనతో అయితే ఉండవు కాబట్టి నేనైతే అలా అయితే ఎవరికీ చెప్పట్లేదు. మీరు కూడా అలా చెప్పకండి. ఎన్ని బాధలున్నా మీలోనే దాచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒక టైం వచ్చినప్పుడైతే అవి ఖచ్చితంగా పోతాయని నమ్మండి. పోతాయి. ఎప్పటికీ ఉండవు. ఇప్పుడు ఏదైనా మనకు ఫీవర్ వచ్చినా, ఏదొచ్చినా ఎప్పటికీ ఉండదు గదా! ఒక టాబ్లెట్ ఏస్తే పోద్ది. అలాగే కాలం ఎలా అయితే రన్ అవుతుంటదో మన జీవితం గూడా అలానే రన్ అవుతా ఉంటది. ఒక్కొక్కటి అలాగా పోతా ఉంటాయి. ఏది మనతో ఎప్పటికీ ఉండదు. ఇవైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.